హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే 7 ఆఫ్ వారణాసి సిరీస్. సో మేము ఈరోజు ఏం చేసామంటే ఓన్లీ గంగలో మునిగాము. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఎగ్జాక్ట్ 12కి మణికర్ణ ఘాట్ దగ్గర మునగమన్నారు. సో మాకు ఫస్ట్ డే నుంచి ట్రై చేస్తున్నా కుదరట్లేదు. బట్ లాస్ట్ ఇంకా ఈరోజు కుదిరింది. యాక్చువల్గా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాము కదా ఈరోజు మేము అయోధ్య వెళ్తామని. బట్ మార్నింగ్ లేగలేదు, అందుకే ఇంకా వెళ్ళలేదు. చిన్న చిన్న ఫోటోషూట్ ఉంది కదా ఇంట్లో ఘాట్స్ దగ్గర. గణేష్ ఘాట్ దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఆ ఘాట్స్ దగ్గర అక్కడికి తర్వాత టెంపుల్స్ చూసేసి ఒక బావి ఉంటుంది, ఆ బావి దగ్గర అంతే. బై బై. డల్ అయితే బాగా అదే ఫేస్ మాత్రం డల్ అయినా అసలు ఏం కనిపించదు. అదే డల్ కూడా అవ్వదు. నేనైతే అనిపిస్తుంది కదా కొంచెం. సో వన్స్ రీచ్ అయిపోయాక మా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. నేను మాత్రం డైలీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను, నాకు నచ్చవు ఇడ్లీలు సాంబార్లు ఇవన్నీ పొద్దున్నే. సో వాళ్ళు కొంచెం ఇడ్లీ తినేసి అండ్ దెన్ అక్కడ చాయ్ తాగారు. అది వీడియోలో ఎలా ఉందో చెప్తాను. మేము 12 o'clock ఎగ్జాక్ట్గా మణికర్ణ ఘాట్లో మునగాలి. ఇప్పుడు 11:30 అయింది. వి డోంట్ నో హౌ వి కెన్. సో ఆ రోజు ఓన్లీ నేను అండ్ గ్రీష్మ మునుగుదామని ప్రిపేర్ అయ్యాం. ఇంకా మేము ఫస్ట్ బొట్టు పెట్టించేసుకుని తర్వాత బోట్ ఎక్కేసాము. అండ్ ఎగ్జాక్ట్ 12కే మేము మునుగుదామని ప్రిపేర్ అయ్యాము. సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మణికర్ణ ఘాట్ ఆపోజిట్లో మునుగుదాం అనుకున్నాం, ఎందుకంటే ఎగ్జాక్ట్ మణికర్ణ ఘాట్ దగ్గర అయితే మొత్తం అస్థికలు అవి చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి. బాయ్ హాయ్ బోలా. బాయ్ బాయ్. సో అక్కడే మేము బాటిల్స్ కూడా తీసుకొచ్చాము, అవి ఫిల్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి. సో అది అయిపోయాక ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. సో బోట్ అతను మమ్మల్ని ఒక 3-4 ఘాట్స్ చూపించి లాస్ట్కి డ్రాప్ చేస్తా అన్నాడు. సో అలా చూసుకుంటూ వెళ్తున్నాం అన్ని ఘాట్స్. సో గైస్ దిగాక ఏమైందంటే అస్మిత చెప్పులు బోట్లోనే మర్చిపోయింది అండ్ మేమందరం బయటకు వచ్చేసాము. బోట్ కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. సో సగం మెట్లు ఎక్కుతున్నాగానే గుర్తొచ్చింది చెప్పులు అక్కడ మర్చిపోయాని. సో ఫాస్ట్గా పిలిచి ఆ బోట్ అతన్ని రిటర్న్ రమ్మన్నాం. ఇగో చెప్పుల కోసం వచ్చాం గాయ్స్. దొరికినాయి అట్లా చెప్పులు. ఫైనల్లీ వి గాట్ హర్ చెప్పులు. తెలుసు అనుకున్నా. అందుకే అనుకుంటున్నా కానీ కొత్తవి కదా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ. ఆ రోజు ఏంటి అంటే మేమందరం శారీస్ కట్టుకుని ఫోటోషూట్ తీసుకుందాం అనుకున్నాం. సో తొందరగా ఇంటికి వెళ్దాం అనుకుంటే అప్పటికి 2 అయిపోయింది. సో మేము చూస్తున్నాం 4కి అన్నా రిటర్న్ అవుతే బెటర్ అని. బట్ లేట్ అయిందంటే చీకటి పడుతుంది, సో ఫొటోస్ ఏం మంచిగా రావు. సో అందుకే హడావిడిగా స్పీడ్గా వెళ్ళమంటున్నాం ఆటో అతన్ని. హాయ్ గైస్, ఫోటోషూట్కి వెళ్తున్నాం. చీరలు కట్టుకున్నాం. ఎస్, చీరలు కట్టుకున్నాం. కొంచెం సిగ్గేస్తుంది. హలో గైస్. సో మేము రెడీ అయిపోయి రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పటికే 4:30 అయిపోయింది. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం వెళ్ళేటప్పటికల్లా పక్క 6 అయితే హారతి ఉంటుంది కాబట్టి ఫుల్ జనాలు ఉంటారు. సో అసలైన ప్రాబ్లం ఏంటిదంటే మాకు ఎగ్జాక్ట్గా ఘాట్ దగ్గర దింపారు ఈ ఆటో వాళ్ళు, కొంచెం దూరం దింపుతారు. సో అక్కడి నుంచి మేము అట్లీస్ట్ ఒక 700 to 800 meters నడవాలి. సో మేము నడిచేలోపు చీకటి అయిపోతుందని అర్థమవుతుంది. మేము కష్టపడి చీరలు కట్టుకుని మేకప్ వేసుకుని వచ్చేటప్పటికి చీకటి అయింది. ఇప్పుడు ఇంకా ఫోటోస్ దిగడానికి కూడా లేదు. ఫోటోస్ దిగుదామని ఇగో ఇలా రెడీ అయ్యాము. అట్లీస్ట్ మీ బ్లాగ్కి అయినా పనికొస్తాం. అట్లీస్ట్ వీడియోస్ అయినా రికార్డ్ అవుతాయి. నో ఫోటోస్. ఓకే, నో ప్రాబ్లం. అలా వాక్ చేసుకుంటూ ఘాట్స్ మళ్ళీ కట్టుకుంటాం ఎప్పుడైనా ఈ చీరలు. సో మేము ఘాట్స్ దగ్గర రీచ్ అయ్యేటప్పటికి 5:30 అలా అయింది. సో అందరూ ఫిల్ అయిపోయారు, ఎందుకంటే హారతి స్టార్ట్ అవుతుంది కదా 6కి. సో
చూడండి గైస్ వీళ్ళ ఫోటో షూట్. నాకు మాత్రం దియ్యారు కానీ వీళ్ళు మాత్రం ఇన్ని ఫొటోస్ తీసుకుంటారు. అసలు ఏంటో ఏమో. చిరాకు మళ్ళీ ఇంకా ట్రై చేస్తున్నాం. ఎక్కడైనా బై ఛాన్స్ ఒకటో రెండో వస్తాయి. ఒక స్పాట్ లేదు, ఒక దగ్గర లైటింగ్ లేదు. మేము గుడికి వచ్చింది, గుడికే వచ్చాము, ఫోటోషూట్ కాదు. బట్ జస్ట్ ఓ ఏదైనా, ఎందుకంటే లాస్ట్ డే ఏదైనా సింపుల్గా దిగుదామని మీరు అనుకుంటారు కదా. మేము గుడికి వచ్చామా ఫోటోషూట్కి వచ్చామా కమెంట్స్ లో ప్లీజ్ అలా ఏం పెట్టకండి. ఎస్, థ్యాంక్ యూ. మనం అన్ని అస్మిత ట్రై చేస్తుంది అట్లీస్ట్ కెమెరా అతని దగ్గర అయినా కొంచెం మంచి ఫోటోలు వస్తాయేమో అని. సో అట్లీస్ట్ మేము బోట్ వాళ్ళని అడుగుతున్నాము నమక్ ఘాట్ అండ్ బూందీపర్ ఘాట్ దగ్గర దింపుతారని. వాళ్ళు టూ మచ్గా చెప్పారు, 500 అన్నారు. మేము 200 అయితే వస్తామని చెప్పాము వాళ్ళకి. ఎలానో అలా కాసేపు సొల్లేసి వాళ్ళతో 300కి మాట్లాడాము. అందరినీ 1500కి తీసుకెళ్తామన్నారు. మేము 5 మెంబర్స్ ఉన్నాం. సో బోట్ ఎక్కేసి వెళ్తున్నాం అటు. సో మేము డైలీ బోట్ ఎక్కుతున్నాం, బట్ అన్ని బోట్స్ మార్నింగ్ టైంలో ఎక్కుతున్నాం. ఇది ఒక్కటే ఫస్ట్ టైం నైట్ ఎక్కాము. అండ్ చాలా అంటే చాలా బాగుంది వ్యూ, సూపర్గా ఉంది. ఒక సైడ్ ఏమో హారత్ జరుగుతుంది, ఇంకో సైడ్ లైట్స్ తోటి మొత్తం బోట్స్ అన్ని మెరుస్తున్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము ఈసారి నమక్ ఘాట్ దగ్గర కోసం. సో ఇది మాత్రం హైలైట్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు అక్కడ బ్రిడ్జ్ ఉంటుందని తెలియదు. సో బోట్లో ముందుకు వెళ్తుంటే అక్కడ బ్రిడ్జ్ ఉంది అండ్ ట్రైన్ వచ్చింది అండ్ హారత్ జరుగుతుంది వన్ సైడ్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో ఇది నమక్ ఘాట్. ఇది కొంచెం టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది. అంత దండంవి ఉన్నాయి కదా, సో పెద్ద పెద్దగా బాగుంది ఇది కూడా. కానీ మేము లోపలికి ఎక్కువ వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి కొంచెం సేపు చూసేసి వచ్చేసాము. కంప్లీట్గా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎందుకంటే మా బోట్ అతను ఓన్లీ 10 to 15 minutes టైం ఇచ్చాడు. వెళ్ళి పైన చూసి వచ్చామని. సో యాజ్ యూజువల్గా అస్మిత బోట్ ఎక్కుతున్నప్పుడు వెళ్ళి బురదలో కాలు పెట్టింది అండ్ ఆ బోట్ అతన్ని కూడా పడేసింది సగము. కాలు మొత్తం బురదలో పెట్టింది అని చెప్పు కూడా ఇరుక్కుపోయింది. బోట్ అతను మళ్ళీ వెళ్ళి తీసుకుని వచ్చాడు చెప్పుని. అన్ని వ్లాగ్స్లో ఇలానే అవుతుంది పాపం అస్మితది. సో మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు అందరం పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే చాలా బాగుంది. అట్లా బోట్లో అండ్ మిడిల్లో ఉన్నాము అండ్ ద ట్రైన్ బ్రిడ్జ్ సూపర్గా ఉంది. అందుకే దేవుడి పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం. గట్టిగా సో నెక్స్ట్ మేము బూందీపర్ ఘాట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అన్ని పెయింటింగ్స్ ఉంటాయి. ఇవి మీరు ఇన్స్టాలో చూసుంటారు మోస్ట్లీ. చాలా బాగుంటుంది ఈ ప్లేస్, అంత పెయింటింగ్స్తో ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా మమ్మల్ని ఎక్కడ ఎక్కించుకున్నారో అక్కడ దింపేస్తారు. సో అక్కడ మేము ఏమైనా ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతాము అందరం. సో గ్రీష్మ, శ్రీవాణి, అస్మిత ముగ్గురు దర్శనం చేసుకుంటామని టెంపుల్కి వెళ్ళిపోయారు అండ్ నేను ఆస్మ వెళ్తున్నాము రూమ్కి. మేము రూమ్కి వెళ్ళే దారిలో మాకు ఒక అగోర ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ కనిపించాడు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. గైస్ మా డే అయిపోయింది. హాయ్ గైస్, బాయ్.